ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక నైట్ అంతా నీతో ఉండి నీకు ఆయనకి ఏదో సంబంధం ఉందని మీడియాలో నీ పరువు తీసి నీ పరువు పోయిన తర్వాత పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి హీరో అయిపోయాడు. జరిగిన మొత్తం ఇన్సిడెంట్స్ ని వరుసగా పేరిస్తే ఒక కథలా అనిపించడం లేదు? ఏం రాజేందర్, నీకనిపించడం లేదా? అవును మేడం, ఆలోచిస్తుంటే ఇదేదో కథలాగే ఉంది. కదే రాజేందర్, ఇది భూమి కోసం ఆ గగన్ రాసిన కథ. చూడు భూమి, నిన్ను దక్కించుకోవడం కోసం వాడు ఇన్ని కుట్రలు పన్నాడని, మీ నాన్నని తానే చంపబోయాడని నేను నిరూపిస్తాను. అప్పుడు కన్నిటితో నా కాళ్ళు పట్టుకుని నువ్వే క్షమాపణ చెప్తావు. చూద్దాం మేడం, మీరు మాకు క్షమాపణ చెప్తారో మేము మీకు క్షమాపణ చెప్తామో చూద్దాం. కానీ రాసి పెట్టుకోండి, మీరే మాకు క్షమాపణ చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ భూమి మీద మచ్చపడి మనింటి పరువు గంగపాలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా అంతా ఎంక్వైరీ చేశాను మీరా. దీనంతటి వెనక ఆ గగన్ గాడే ఉన్నాడు. వాడు కావాలని ఒక రాత్రంతా భూమితో ఉండే ఏర్పాటు చేసి అది మీడియాకి లీక్ చేశాడు. మరి ఆ రోజు రాత్రి భూమిని ఎవరో కిడ్నాప్ చేయాలని చూస్తే గగన్ కాపాడాడు కదా వదినా. ఓసి పిచ్చి పిల్ల, ఇంకా నీకు అర్థం కాలేదా? అది కూడా వాడి ప్లానే. అలా ప్లాన్ చేస్తేనే కదా ఆ రాత్రంతా భూమితో ఉండగలిగాడు. అవునా? అవును మీరా. మీడియాలో ఎప్పుడైతే లీక్ అవుతుందో భూమిని మనం వాడికి ఇచ్చి పెళ్లి చేయడం తప్ప మరో దారుండదని వాడి ఆలోచన. అందుకే కదా మీ ఆయన కూడా భూమికి గగన్కి పెళ్లి చేస్తే మన మీద పడ్డ మచ్చ చెరిగిపోతుంది అంటున్నాడు. అయినా కేపీదే ఉందిలే అమ్మాయి, ఆధారపడటం అలవాటు పడ్డ మనిషి. ఈ ఇంటికి కాకపోతే ఆ ఇంటికి వెళ్తాడు. ఆయన ఎందుకు ఆ ఇంటికి వెళ్తారు పిన్ని? భూమిని పెళ్లి చేసుకుని భూమిని ఆస్తిని ఆ గగన్ గాడు పట్టుకుపోయాక ఇక ఇక్కడ మనకేం మిగులుతుందమ్మా? చిప్ప. ఏం చెప్తున్నావు పిన్ని? పిన్ని కరెక్ట్ గానే చెప్తుంది మీరా. వాడు మనందర్నీ రోడ్డు మీద పడేయడానికే ఇదంతా ప్లాన్ చేశాడు. జాగ్రత్తగా విను మీరా. మనం రోడ్డు మీద పడటమైనా మన ఆస్తిని మనం కాపాడుకోవడమైనా ఇక నీ చేతుల్లోనే ఉంది. నేనేం చేయగలను వదినా? భూమిని ఇంటి నుంచి దాటిపోకుండా ఒక మేనత్తగా నువ్వే ఆపాలి. ఇక పరువు పోయిందని ఆలోచించకూడదు. భూమికి మన చెర్రికి పెళ్లి చేసేస్తే మన ఆస్తి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. లేదంటే మీ ఆయన కూడా నీకు దక్కడు. అమ్మో, అలా ఎలా వెళ్ళనిస్తాను? మచ్చ పడితే ఏంటి, నా మేనకోడలు కదా, చెర్రీకిచ్చి పెళ్లి చేస్తాను. మా ఆయన్ని నేను అస్సలు వదలను. మీరా, ఆగమేఘాల మీద ఆ శారద మన ఇంటికి పరిగెత్తుకొస్తుంది. మీ ఆయన నిన్ను వదలకూడదు అంటే ఇప్పుడు ఆ శారదతో మీ ఆయన్ని వెళ్ళనివ్వకూడదు. తానెందుకు వస్తుంది ఇక్కడికి వదినా? ఓహ్, నీకు అసలు విషయం చెప్పలేదు కదూ. ఆ గగన్ గాడే మీ అన్నయ్యని చంపాలనుకున్నాడు. వాణ్ణి విడిపించమని మీ ఆయన్ని అడగడానికి వస్తుంది. అదెలా వస్తుంది అసలు మన ఇంటికి? వస్తే మాత్రం మా అన్నయ్యని చంపాలని చూసిన వాణ్ణి విడిపించడానికి నీ వెళ్ళనివ్వను. అమ్మాయి, ప్లాన్ వర్కౌట్ అయ్యింది. పద. ఏమండి ఏమండి ఏమండి? సరదా
ఏమైంది? ఏంటా కంగారు? మన కకన్ను పోలీసులు అరెస్ట్ చేశారండి. గగన్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదండి. శరత్ చంద్ర గారిని వాడే చంపాలనుకున్నాడని పోలీసులు అంటున్నారు. మీరే చెప్పండి, వాడు ఒకరిని చంపాలనుకునే మనిషా? చాచా, వాడు అలాంటి వాడు కాదు. వెళ్దాం పద. పదండి. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని విడిపించడానికి వెళ్తున్నారు? నా కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మీరా. లేదే, అదిగో మన కళ్ళెదురుగానే కదా వస్తున్నాడు. నేను చెప్తోంది గగన్ గురించి. ఓ, గగన్ను పోలీసులు అరెస్ట్ చేశారా? దేనికి అరెస్ట్ చేశారు? ఆ, అది పోనీ మీరు చెప్పండి శారద గారు, దేనికి అరెస్ట్ చేశారు? శరత్ చంద్ర గారిని మర్డర్ అటెంప్ట్ చేశారన్న కారణంతో నా కొడుకుని అరెస్ట్ చేశారు. కానీ నా కొడుకు అలాంటి వాడు కాదు. ఆ, మీ కొడుకు అలాంటివాడు కాదు. మా ఇంటి మీదకి గొడవకొస్తాడు, మా వదిన్ని చంపాలనుకుంటాడు, నిత్యం మా అన్నయ్యతో గొడవ పడుతూనే ఉంటాడు. కానీ మీ కొడుకు అలాంటివాడు కాదు. మీరా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయినా ఒకళ్ళని చంపే మనస్తత్వం కాదు వాడిది. అవును మరి, చిన్నప్పటి నుంచి ఆ గగన్ని మీరే దగ్గరుండి పెంచారు కదా, మీకంటే ఎక్కువగా ఇంకెవరికి తెలుస్తుంది వాడి గురించి? మీరా, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. సరదా పద. ఆగండి. నన్నిచ్చి పెళ్లి చేసి మనకి ఆశ్రయం ఇచ్చి మన పిల్లల్ని ఇన్నాళ్ళు పోషించుకుంటూ వచ్చిన మా అన్నయ్యని చంపాలని చూసిన ఆ హంతకుణ్ణి విడిపించడానికి వెళ్తున్నారా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పోలీసులు అరెస్ట్ చేశారు. మా వాడు అలాంటి వాడు కాదని చెప్తున్నాను కదా మీరా. మీ అబ్బాయితో సహా మీరెలాంటి వాళ్ళో ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. మీ అబ్బాయిని అర్జెంటుగా పోలీస్ స్టేషన్ నుండి బయటకు తీసుకొచ్చేసి భూమితో పెళ్లి జరిపించేసి ఈ ఆస్తి మొత్తం కొట్టేసి మమ్మల్ని రోడ్డు మీద పడేయాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు మీరు. భూమి ఈ ఇంటి వారసురాలని తెలియక ముందే వాడు భూమిని ప్రేమించాడు. అంతేకాని ఈ ఆస్తులు అంతస్తుల కోసం కాదు. పెళ్ళయ్యాక కూడా ఈ ఇంటిలో నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకోడు. అది వాడి వ్యక్తిత్వం. అయ్యేంత వరకు అందరు ఇలాగే చెప్తారు. అయ్యాకే అసలు రంగు బయటకొస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.